ఎస్ఎస్సి జీడీ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మనకు చాలామందికి ఏంటంటే నార్మలైజేషన్‌లో ఒక్కొక్కరికి 10 మార్క్స్, 15 మార్క్స్ యాడ్ అవుతుంటే కొంతమందికి మార్క్స్ అనేది నెగెటివ్ అయిపోతుంటాయి. సో, అది ఏ విధంగా చేస్తారు? క్వెషన్స్ అనేది ఏ విధంగా మనం అటెంప్ట్ చేస్తే మనకు నార్మలైజేషన్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మలైజేషన్ అనేది ఫస్ట్ ఎప్పుడైతే నార్మలైజేషన్ చేస్తారో అనేసంటే మనకి ఏదైనా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మోర్ దెన్ 2 షిఫ్ట్స్ కన్నా అంటే ఏదైనా ఒక ఎగ్జామ్ అనేది 2 షిఫ్ట్ల కన్నా ఎక్కువ ఎగ్జామ్ జరిగితే అప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో, కానీ మరి నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారు? ఒకటి షిఫ్ట్లో వచ్చే పేపర్ హార్డ్నెస్ బట్టి. ఒక షిఫ్ట్లో పేపర్ అనేది ఈజీగా రావచ్చు, రెండో షిఫ్ట్లో పేపర్ అనేది హార్డ్గా రావచ్చు, మళ్ళీ మూడో పేపర్ అనేది నార్మల్గా రావచ్చు. ఆ రోజు 3 షిఫ్ట్లు పేపర్ అనేది టాలీ చేసి ఏ పేపర్ అనేది ఈజీగా వచ్చిందో దానికి నార్మలైజేషన్ తగ్గించి, ఏ పేపర్ అయితే హార్డ్గా వచ్చిందో దానికి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఈ మార్క్స్ అనేది మళ్ళీ ఏ విధంగా యాడ్ చేస్తారు అంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా అనేది అందరినీ బేస్ చేసుకుని యావరేజ్ చేసుకుని నార్మలైజేషన్ అనేది కొనసాగిస్తారు. ఇంకొకటి మనం క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేసే యాక్యురసీ బట్టి కూడా మీకు నార్మలైజేషన్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంతమంది అంటే ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోయి యాక్యురసీ అనేది మెయింటైన్ చేయకుండా అదే క్వశ్చన్ని పట్టుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు యాక్యురసీ పోయి క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల నార్మలైజేషన్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు క్వశ్చన్ అనేది నెగిటివ్ మార్క్స్ ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి నార్మలైజేషన్ అనేది పెరగదు. ఎవరైతే నెగిటివ్ మార్కింగ్ అనేది తగ్గించి తప్పులు తక్కువ చేసి యాక్యురేట్గా ఎవరైతే క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి నార్మలైజేషన్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి పేపర్ హార్డ్ వచ్చినా సరే ఎవరైతే బిట్స్ అనేది ఎక్కువ అటెంప్ట్ చేసి వాళ్ళైతే ఉంటారో నెగిటివ్ అనేది తక్కువ పెడతారో వాళ్ళకి నార్మలైజేషన్ అనేది 10 to 15 మార్క్స్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, కాబట్టి ఎవరైతే ఎస్ఎస్సి జీడీఏ కాదు, ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సీజీఎల్ కావచ్చు, మనకు రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఏదైనా సరే మనకు నార్మలైజేషన్ అనేది ఈ విధంగానే బేస్ అయితే ఉంటుంది. మొత్తం 3 దానిపైన అయితే బేస్ అయి ఉంటుంది. ఒకటైతే షిఫ్ట్ హార్డ్నెస్, ఇంకొకటి యాక్యురసీ, ఇంకొకటి నెగిటివ్. ఈ మూడింటిని ఎవరైతే కరెక్ట్గా మెయింటైన్ చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకైతే మార్క్స్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా మేము అటెంప్ట్ చేయాలని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ డౌట్ అయితే క్లియర్ చేయడానికి ఇన్ఫర్మేషన్. మాక్ టెస్ట్లు ఎవరైతే ఎక్కువ రాస్తారో అటెంప్ట్ చేస్తారో వాళ్ళకైతే నెగిటివ్ మార్క్ అనేది తగ్గుతుంది. క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే యాక్యురసీ అనేది పెరుగుతుంది. నెగిటివ్ రాకుండా ఏ విధంగా అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో, కాబట్టి ఎవరైతే నార్మలైజేషన్ స్కోర్ పెరగాలి అది ఎవరైతే అనుకుంటున్నారో నెగిటివ్ అనేది తక్కువ పెట్టి మార్క్స్ అనేది యాక్యురసీ అనేది క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు నార్మలైజేషన్ అనేది పెరుగుతుంది. ఈ పెరగాలి అంటే మీకు మాక్ టెస్ట్లు అనేది చాలా ఎక్కువ రాయాలి. మాక్ టెస్ట్లు ఎవరైతే రాస్తారో వాళ్ళకనేది ఒక అవగాహన వస్తుంది. సో, కాబట్టి ఎవరైతే మీకు నార్మలైజేషన్లో మార్క్స్ కలవాలని అంటే మాక్ టెస్ట్ అయితే రాయండి. మాక్ టెస్ట్లు రాసిన తర్వాత నెగిటివ్ మార్క్స్ అనేది పెట్టడం అయితే ఆపండి. నెగిటివ్ బిట్లు అటెంప్ట్ చేయడం వల్ల మెయిన్ ఏంటంటే మీకు వచ్చిన మార్క్స్తో పాటు రావాల్సిన మార్క్స్ కూడా పోతాయి. దాంతోపాటు యాక్యురసీ మెయింటెనెన్స్ ఉండదు. దానివల్ల మార్క్స్ అనేవి తగ్గిపోతాయి. చివరికి మళ్ళీ మీరే నెగిటివ్ మార్కులు పడిపోతారు. ఒకటికి 10 మార్కులు నార్మలైజేషన్ కలిసి ఉంటే మీకు 2 మార్కులు 1 మార్కు కలిసి ఉంటే కొంతమందికి పూర్తి మార్క్సే కలవు. ఒకడికి 85 వచ్చి ఉంటే వాడికి 15 మార్క్స్ యాడ్ అయ్యి వాడు 100కి వెళ్ళిపోతాడు. మీకు 85 వచ్చి ఉంటే ఇంకా 1 మార్క్ తగ్గి 84కి వస్తారు. వాడు కట్ ఆఫ్ రీచ్ అయ్యంటే మీరు అదే కట్ ఆఫ్లో ఉంటారు. తీరా చూసుకుంటే వాడు నార్మలైజేషన్తో చాలామందికి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. నార్మలైజేషన్ రాక 0.5 1 మార్క్తో జాబ్ పోయే ఛాన్స్ యాస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరైతే నార్మలైజేషన్ పక్క నుంచి ఏదైనా ఒక ఎగ్జామ్కి అటెంప్ట్ చేసేటప్పుడు నెగిటివ్ బిట్స్ అనేది పెట్టకండి. ఇంకొకటి యాక్యురసీ అనేది మెయింటైన్ చేయండి. ఒక క్వశ్చన్ మీకు రాలేదు విడిచిపెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఆ క్వశ్చన్ తర్వాత మళ్ళీ చూసుకోండి. ఇంకోటి క్వశ్చన్స్ అటెంప్టింగ్ కూడా ఒక సరైన పద్ధతిలో అటెంప్ట్ చేయండి. మీకు ఏదైనా ఒక ఎగ్జామ్ జరిగేటప్పుడు హార్డ్ షిఫ్ట్ రావాలనే కోరుకోండి. హార్డ్ షిఫ్ట్ రావడం వలన మార్క్స్ మీకు ఇంక్రీజ్ అవుతాయి. బిట్స్ మీరు అటెంప్ట్ చేసినా సరే యాక్యురసీతో తప్పు లేకుండా మీరు బిట్స్ అటెంప్ట్ చేస్తే మీకు రావాల్సిన నార్మలైజేషన్ మార్క్స్ అనేవి యాడ్ అయిపోతాయి. మీకు షిఫ్ట్ ఒకవేళ ఈజీగా వచ్చింది, బిట్స్ అనేవి అటెంప్ట్ చేశారు బాగా, దాంట్లో ఒక 10-15 తప్పులు పెట్టారు, యాక్యురసీ లేదు, మీకు నార్మలైజేషన్ అనేది 1-2 మార్క్స్ కలుస్తాయి. లేదంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. హార్డ్ షిఫ్ట్ వచ్చినట్టు తక్కువ బిట్స్ అటెంప్ట్ చేస్తుంటాడు, వారు మార్క్స్ అనేవి హైలో ఉంటాయి. మీకు ఈజీ షిఫ్ట్ వచ్చింది, మీరు బిట్స్ అనేవి రాంగ్ పెట్టుంటారు, మీ కట్ ఆఫ్ అనేది లోలో పడిపోద్ది. సో, కాబట్టి ఎస్ఎస్సి జీడీ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అది ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఏదైనా సరే ఎస్ఎస్సి ఎగ్జామ్స్
మెయిన్గా ఏంటంటే మనలాంటి ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఎస్ఎస్సి జీడీలో నార్మేషన్ వల్ల చాలామందికి జాబ్స్ వచ్చి ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కోసం ప్రయత్నిస్తున్నారో మీరు మాక్ టెస్ట్లు అయితే రాయండి. మాక్ టెస్టులు రాసిన తర్వాత నెగిటివ్ మార్క్స్ అనేది పెట్టకండి, నెగిటివ్ బిట్స్ అనేది అటెంప్ట్ చేయకండి. ఇంకోటి యాక్యురసీ మెయింటైన్ చేయండి. సో దీనివల్ల మీకు హార్డ్ షిఫ్ట్ పడితే ఈ 3 మెయింటైన్ చేయడం వలన మీకు నార్మేషన్ 10 to 15 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. 10 to 15 మార్క్స్ పెరగకపోయినా 5 to 10 మార్క్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా నార్మేషన్ అనేది చేస్తారు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియోలో అయితే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.